మాతృమూర్తి రుణం. ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ వదిలి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయంలోనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటుందన్న విషయము ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్టుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు శంకరాచార్యుల వారు. తను తలుచుకున్న వెంటనే శంకరుడు వస్తానన్నాడే అని తల్లి ఆర్యాంబ తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చెటుక్కున లేచి శంకర అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కరించి ఉండటం గమనించింది. గురువాయూరప్పను చూసిన ఆర్యాంబ మహదానంతో, అప్పా, నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లగా గద్గద స్వరంతో పలికింది. శ్రీకృష్ణుడు వెంటనే, నీ పుత్రుని ఆదేశం, రాకుండా ఉండగలనా, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి ఆదిశంకరాచార్య వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయన, నా భాగ్యమేమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకరా అని కన్నీళ్లు కార్చింది. గోపాలుని నేను నిలబెట్టడం ఏమిటి, నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నీకు నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్ భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అనువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాక్షాంగ ప్రమాణం చేయటం ఒక్కటే అని ఆ మాతృదేవత పాదాల ముందు మోకరిల్లాడు ఆదిశంకరాచార్యుల వారు. మిత్రులారా, ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన ఈ యథార్థ సంఘటనను మీతో పంచుకున్నాను. నేను తెలియజేసే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని కోరుతున్నాను. లైక్ చేయండి, తోటి వారికి షేర్ చేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.